ఐపీఎల్ 2024 సీజన్లో ఆర్సీబీ మరో పరాజయాన్ని నమోదు చేసింది. సొంత గడ్డపై శుక్రవారం ఏకపక్షంగా జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో చిత్తయింది. చెత్త బ్యాటింగ్, పేలవ బౌలింగ్తో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ సీజన్లో సొంత గడ్డపై ఓడిన తొలి జట్టుగా ఆర్సీబీ అప్రతిష్టను మూటగట్టుకుంది. అయితే ఈ పరాజయాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆటగాళ్లను సొంత అభిమానులే ఏకిపారేస్తున్నారు. ఆర్సీబీ బౌలర్లైతే పిచ్ కండిషన్స్ తగ్గట్లు బౌలింగ్ చేయలేక పవర్ ప్లేలోనే 85 పరుగులు ఇచ్చి చేతులెత్తేశారు. విజయ్ కుమార్ వైశాఖ్ మినహా మరే బౌలర్ ప్రభావం చూపించలేకపోయారు. స్లో కట్టర్స్ వర్క్ అవుతున్నాయనే విషయం తెలిసి కూడా బౌన్సర్లు ఫస్ట్ బౌల్స్తో మూల్యం చెల్లించుకున్నారు. జట్టులో ఉన్న బౌలర్ల వల్ల చేత కావడం లేదని ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో ఆర్సీబీని గెలిపించిన ఎల్ఎస్ పెర్రీ, శ్రేయాంక పాటిల్ను జట్టులోకి తీసుకోవాలని ఎగతాళి చేస్తున్నారు. శ్రేయాంక పాటిల్ స్పిన్నర్లు లేని లోటును తీరిస్తే ఎల్ఎస్ పెర్రీ ఆల్రౌండర్ ప్రదర్శనతో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తుందని సలహాలు ఇస్తున్నారు. కొందరు విరాట్ కోహ్లీ బ్యాటింగ్ను తప్పుపడుతున్నారు. కోహ్లీ జిడ్డుగా బ్యాటింగ్ చేస్తున్నట్టు ఓటమికి కారణమయ్యాడని విమర్శిస్తున్నారు. అతను స్లోగా ఆడటం వల్ల మిగతా బ్యాటర్లు ఒత్తిడికి లోనై పెవిలియన్ చేరారని కామెంట్ చేస్తున్నారు. 20 ఓవర్స్తో పాటు విరాట్ కోహ్లీని బ్యాటింగ్ చేయించడమే తమ వ్యూహమని కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చెప్పినట్లుగా సెటైర్లు పేలుస్తున్నారు. మరికొందరు మాత్రం కోహ్లీ లేకుంటే ఆ స్కోర్ కూడా వచ్చేది కాదని ఈ విమర్శలు తప్పుపడుతున్నారు.